ఆ बुधनकुल गोत्रोद्भवस्य पंदिरी वंशोद्भवस्य अस्य यजमानस्य लिंगमूर्ति नामधेयस्य लक्ष्मी सौभाग्यवती नागज्योति नामधेयस्य पुत्रस्य मेयर प्रणव नामधेयस्य मेयर धनव नामधेयस्य वातापि गणपतिं भजे हम 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 वारणा श्रीवारणा स्यंवरप्रदं श्रीवारणा स्यंवरप्रदं श्रीवारणा स्यंवरप्रदं श्रीवारणा स्यंवरप्रदं श्रीवातापि गणपतिं भजे हम वारणा स्यंवरप्रदं श्रीवातापि गणपतिं भजे हम భూతాది సంసేవిత కుంకుమ పెట్టుకున్నా లెఫ్ట్ రైట్ మీరు లెఫ్ట్ మీకు లెఫ్ట్ ఎడమ చెయ్యి అని చెప్పా ఎన్నెన్న చేసుకుంటారు కదా ఆయన కరెక్ట్ చెప్తున్నారు ఆయన ఫోటోగ్రాఫర్ పెళ్లిలా చూస్తారు భూతాదిశం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగిణం వీతరాగిణం వినతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే हम वारणा स्यंवरप्रदं श्रीवातापि गणपतिं भजे हम దేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ
దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. స్వామివారి కూడా ఒక లోకం ఉంటుంది, అదే విష్ణులోకం, సాక్షాత్గా వైకుంఠం. అది ఏ విధంగా ఉంటుందంటే పాలకడలి పైన అంటే పాల సముద్రం పైన సాక్షాత్తుగా ఆదిశేషుడు అంటే ఆ పాము పైన సాక్షాత్తుగా అమ్మవారి సమేతుడై మనకు నిత్య అవసరమైనటువంటి లక్ష్మీదేవి సమేతుడై స్వామివారు ఆసంటే కూర్చుని ఉన్నారు. కూర్చున్నాగానే మరి నాలుగు వెళ్ళగానే స్వామివారు నమస్కరించి, స్వామి మరి ఈ విధంగా జనులు కష్టాలు పడుతున్నారు, ఈ కష్టాలు పోయి సుఖాన్ని వచ్చే మార్గం ఏదైనా చెప్పండి స్వామి చెప్పి అడగలేడు. ఎందుకంటే సాక్షాత్తుగా అతడు జగద్రక్షకుడు, లోకరక్షకుడు. ఎందుకంటే తాను దీర్ఘస్వామి ఉంటే తన భర్త కూడా ఇళ్ళవేళ క్షేమంగా ఉంటాడు. కాబట్టి ఏ స్త్రీ అయినా కోరుకునే ముఖ్యమైన కోరిక, ఏ స్త్రీ అయినా ధనము కానీ నగలు కానీ కోరుకునే కాదు దీర్ఘస్వామిగా ఉంటుంది. మరి ఈ వ్రతం ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఆ వ్రతం ఆచరిస్తారో వారి ఇంట్లో చిరకాలం సౌభాగ్యం ఇచ్చిన మరి పుత్రులు అనగా కొడుకులు, పౌత్రులు అనగా మనవలతో ఎప్పుడు కూడా సుఖాసులతో అంటే ఎప్పుడు కూడా సంతోషాలతో ఉంటారు. ఆమె మనకు మిక్కి కష్టపడినప్పుడు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు అని చెప్పి కానీ వీడే నారదుడు అడుగుతున్నాడు, మరి స్వామి నేను జనులు కష్టపడుతున్న వ్రతం చెప్పినారు, నేను వ్రతం ఆచరిస్తే సుఖ జరిగే లాభాలు చెప్పినారు, అందరూ కూడా వ్రతం చేయలేదు స్వామి. వ్రతం చేయాలంటే ఖర్చుతో కూడా అందరూ కూడా మధ్యతరగతి ఉంటారు, సామాన్యులు ఉంటారు. అంటే వ్రతం అంటే ధనికులు మాత్రమే చేయగలుగుతారు స్వామి, అందరూ చేయలేరు కదా, సామాన్యులు చేయలేరు కదా అంటే వెంటనే నారదు సాక్షాత్ శ్రీమన్ నారదు చెప్తారు ఏమంటే, నారద మానవ శక్తి అనుసారంగా చేసే వ్రతమే సత్యనారాయణ స్వామి వ్రతం. మనతో అయితే 400 మందికైనా అన్న మహాప్రసాదం పెట్టవచ్చు. దేంచో మన కుటుంబ సభ్యులతో మాత్రం కూడా ఈ వ్రతంను ఆచరించవచ్చు. దీనికి ఇలా చేయాలని లేదని చెప్పేసి సాక్షాత్గా సాక్షాత్గా శ్రీమన్నారాయణుడు నారదించినాడు. చెప్పిన తర్వాత వ్రత విధానం చెప్తున్నాడు. వ్రతం ఏ విధంగా చేయాలి స్వామి, వ్రతం ఏ విధంగా చేయాలంటే అప్పుడు చెప్తున్నాడు, సూర్యుడు నిద్రించి కళకుటి స్వామి, ఓ సత్యనారాయణ స్వామి నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ అనుగ్రహం కొరకు దానిపైన ఆ పీఠపై
నీ కృప కొరకు నీ దయ కొరకు ఈరోజు వ్రతం చేసిన సంకల్పం చేసుకున్నాను స్వామి. ఆ వ్రతానికి ఎటువంటి విఘ్నం కూడా నిర్విఘ్నం సంపూర్ణం చేసే బాధ్యత నీదే స్వామి సంకల్పం చేసుకున్నమాట. మన పూజా గృహంలో స్వచ్ఛమైన గోమయం తీసుకొచ్చి గోమయంతో మలికి సర్వాంగ సుందరంగా ముగ్గులు పెట్టి ముగ్గుల పైన పీటను పెట్టి పీట పైన నూతన వస్త్రం ఒకటి పరిచి వస్త్రం పైన ఇష్టమైన అష్టోత్తర శతనామాలతో పూజ చేసిన స్వామివారు సంతుష్టుడై ఎవరైతే వ్రతం చేస్తారో దేనికోసమైతే వ్రతం చేస్తారో తప్పకుండా వారి కోరికలు త్వరితంగా తొందరగా నెరవేరుతాయి. ఇది మానవ ఇష్టకాంక్ష పొందులకు తరుణోపాయం చెప్పి సాక్షాత్గా శ్రీమన్నారాయణ చెప్పిన కానీ మళ్ళీ నారదుడు మనం ఏమొచ్చిందంటే స్కంద ప్రాణి రేవకండి సత్యవతాల్ప ప్రథమోధ్యాయ సమాప్త సత్యనారాయణ స్వామి మహారాజుకి. ఆ విధంగా చెప్పిన తర్వాత సాక్షాత్తుగా నారద మహర్షికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ చెప్పిన తర్వాత ఈ శిష్యులందరూ అడుగుతున్న స్వామి గురువైనటువంటి సుధమ స్వామి మరి వ్రతం విధానం చెప్పినాడు నారదుడికి స్వామి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ. మరి ఎవరెవరు వ్రతం చేసినారా, ఎవరెవరు చేసినారు స్వామి అని చెప్పినాడుగా. అప్పుడు ఎవరెవరు చేసినారు చెప్తాను. నేను చెప్తాను. ఈ రోజున నేను వ్రతం చేస్తాను సంకల్పం చేసుకున్నాను, ఈ జ్యోతిషంతో కూడా జీవనం సాగించవచ్చు అని చెప్పేసి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అంటే మీ విషయంలో వచ్చి నాకు నా విద్యను అంటే నాకు జ్యోతిషం ఇప్పటి నుంచి వచ్చు కానీ ఈ విద్యతో కూడా జీవనం సాగించవచ్చు అని చెప్పేసి ఆ స్వామివారు నాకు తెలియజేస్తున్నాడు. కావున నాకు దక్షిణ తాంబూలం వద్దమ్మా, నాకు సత్యనారాయణ స్వామి యొక్క సామాగ్రి ఇప్పివ్వండి అని చెప్పేసి అతడు అడగా వెంటనే సామాగ్రి ఏమవసరం ఉంటుందో సామాగ్రి చెప్పగానే ఆ సామాగ్రి తీసుకొచ్చి ఆ వైశ్యులందరికీ అతను ఇవ్వగానే ఆ సామాగ్రి తీసుకొని అతని ఇంటికి పోయి అతని బంధువులందరూ పిలుచుకొని తనకు తెలిసిన విధంగా వ్రతం ఆచరించడం అనమాట. క్రమం తప్పకుండా ప్రతి నెలలో పౌర్ణమి రోజున వ్రతం ఆచరిస్తూ దినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతున్నాడు. ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు? పూర్వం అతను నడుచుకుంటూ వెళ్ళి జ్యోతిషం చెప్పేవాడు, ఎవరు అడిగితే చెప్పేవారు. అతని ఇంటికి తండోపతండాగా జనులు వస్తున్నారు. అతడు చెప్పిన విధంగా జరుగుతుంది. ఆ చుట్టుపక్కలని పేరు మోసిన పండితుడుగా మారిపోయినాడు. అలా జరుగుతుండగా అలా కాలక్రమేణా జరుగుతుండగా ఒకనొక రోజున ఒక తెలుగువాడు ఒక కట్టెలు అమ్ముకునేవాడు కట్టెలు అమ్ము తీసుకున్నాడు, తలపైన పెట్టుకున్నాడు. తిరుగుతున్నాడు. అమ్ముడు పోకపోయేసరికి అతను దాహం వేసింది, దప్పిక వేసింది. ఈ బ్రాహ్మణుడు అంటే ఈ ఇల్లు ఎక్కడైతే ఉందో అదే వడపట్టుకు వచ్చినాడు. రాగానే వ్రతం జరుగుతుంటే అందరు బంధువులు అందరూ వస్తారు కాబట్టి కొద్దిమంది బయట కూర్చున్నారు. ఈ ఇంట్లో ఏదో మంత్రాలు వినిపిస్తున్నారు, ఏదో ధ్వనిగా ఉంది కాబట్టి, ఏదో సందడిగా ఉంది కాబట్టి ఈ బ్రాహ్మణుడికి ఏదో పూజ జరుగుతుందని చెప్పేసి అతను దాహం వేసి దప్పిక తీసుకుందామని చెప్పేసి కట్టెలు పక్కన పెట్టేసి ఆ లోపల పోయి చూసినాడు. లోపలికి మంత్రం ముగ్గురైనాడు. ఈ వ్రతం ఏమి, వ్రత విధానం ఏమి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి దగ్గర అడిగినాడు. స్వామి ఈ వ్రతం ఏమి, ఈ వ్రత విధానం ఏమి, ఈ వ్రతం చేయగల లాభాలేమి స్వామి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడుగా వెంటనే ఆ బ్రాహ్మణుడు అతను జరిగినంత నేను పూర్వం ఈ విధంగా ఉండేవాడిని, ఈ వ్రతం ఆచరించడం వల్ల నేను ఈ విధంగా అమ్మానంటే స్వామి నేను కూడా పుట్టినప్పుడు చాలా కష్టం ఉంటుంది స్వామి, ఇంతవరకు నేను సుఖపడలేదు అంటే నువ్వు కూడా వ్రతం ఆచరించి తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల నీ యొక్క స్థితిగతులు తప్పకుండా మారుతాయంటే సరే అని చెప్పేసి నా యొక్క పెట్టుబడి ఈ కట్టెలు అమ్మితే ఇది డబ్బులు వస్తే ఆ డబ్బులతో నీ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పేసి సంకల్పం చేసుకొని కట్టెలు తీసుకొని తలపైన పెట్టుకున్న తర్వాత కొద్దిగా దూరం పోయిన తర్వాత ఆ కట్టెల మోపు ఏం జరిగింది, శ్రీగంధం చికలుగా మారిపోయిన స్వామివారి. ఇంట్లో ఉన్న మహిళా మూట కూడా బయటకు వచ్చి చూసిన ఇంత వాసన మీద జరిగే శ్రీగంధం చికెన్ ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. పోటీ పడి మరి దీని యొక్క ధర ఎంత, దీని యొక్క వెల ఎంత అని చెప్పినట్టుగా అతను నిజాయితీ అమ్మ నేను తీసుకొచ్చినప్పుడు మాత్రం మామూలు కట్టెలే, ఈ రోజు నేను వ్రతం చేస్తాను సంకల్పం చేసుకున్నాను, ఆ స్వామికి అనుగ్రహం వల్ల శ్రీగంధం చికలుగా మారిపోయినాయి. దీని యొక్క ధర అంటే దీని యొక్క వెల నాకు తెలియదమ్మా, నాకు ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క సామాగ్రి ఇస్తారో వారికి దర్శనం ఇచ్చేస్తానని వెంటనే ఆ సామాగ్రి ఏమవసరం ఉంటుందో సామాగ్రి తనకు ఇవ్వగానే ఆ సామాగ్రి తీసుకొని అలా కట్టెలు ఇచ్చేసి అతను కూడా ఇంటికి వెళ్ళి స్వామి యొక్క వ్రతం ఆచరించాడు. పిమ్మట మనం తప్పకుండా ప్రతి పౌర్ణమి వ్రతం ఆచరిస్తూ అతను కూడా దినాభివృద్ధిగా అభివృద్ధించాడు. ఏ విధంగా అభివృద్ధించాడు? పూర్వం నడుచుకుంటూ వెళ్ళి కట్టెలు అమ్ముకునేవాడు, ఒక రోజుల సైకిల్ ఉన్నాడు, తర్వాత మోటార్ సైకిల్ ఉన్నాడు, పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాడు. ఆ చుట్టుపక్కలనే పేరు మోసిన కట్టెల వ్యాపారిగా మారిపోయాడు. ఇదంతా భగవంతుడి యొక్క మహిమని చెప్పేసి బ్రతుకున్నన్ని రోజులు కూడా ఆ బ్రాహ్మణుడు కానీ ఈ కట్టెలు అమ్ముకునేవాడు కానీ బ్రతుకున్న రోజులు కూడా సత్యనారాయణ వ్రతం ఆచరించి బ్రతుకున్నాను కూడా సుఖ సంతోషం అనుభవించి అంతేమున స్వర్గం పొందిన వారాయన. ఇది స్కంద ప్రాణేర్యవకండే సత్యవతల్ప ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి మహారాజుకి జై. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్య
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శుభమైన కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా, స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
చేతిలోని